హలో అండి, అందరికి వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు ఎలాంటి ఫర్మెంటేషన్ లేకుండా రవ్వ పెరుగుతో ఇన్స్టెంట్ గా రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ లో అయితే 1 కప్పు వరకు అయితే రాగి పిండి తీసుకుంటున్నానండి. ఇక దీంట్లోనే అరకప్పు వరకు అయితే రవ్వ కూడా తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ లేదా నార్మల్ రవ్వ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ఇందులోనే సేమ్ క్వాంటిటీ వరకు అయితే పెరుగు కూడా తీసుకుంటున్నాను. సో ఇలాగ మొత్తం అయితే ఇందులో కావాల్సినంత కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని మొత్తం కలిపేసుకోవాలండి. ఇలాగ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా మనం దోశ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇందులోనే 1 ప్యాకెట్ వరకు ఈనో అండ్ కొద్దిగా వాటర్ కలుపుకొని దీన్ని అయితే కలిపేసుకోవాలండి. దోశ కన్సిస్టెన్సీ లాగా అయితే ఉండాలి. సో ఇలాగా మొత్తం కలిపేసుకొని ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. సో నార్మల్ దోశ లాగా తిప్పేసుకోవడం వల్ల అదైతే అతుక్కుంటుంది అక్కడికక్కడే. కాబట్టి దోశ లాగా కలుపుకోకుండా అలాగా పైన చల్లేస్తే చాలండి, ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా కాస్త దోశ వేడి అయింది అన్నప్పుడు ఆయిల్ అయితే అలాగ వేసుకోవాలి. సో అలాగ వేసుకొని కొద్దిగా వేడి అయింది అన్నప్పుడు 2 సైడ్స్ అయితే వేసుకోవాలి. సో మనకి ఇన్స్టెంట్ గా అయితే దోశ ప్రిపేర్ అయిపోతుంది. ఇక రాగి దోశ అయితే చాలా హెల్దీ కూడా అండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయింది కదా, దీన్ని పల్లి చట్నీ లేదా టమాటో చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. Until then, thank you for watching.